సేవకునిగా నన్ను ఎవరైనా ఆహ్వానించేటప్పుడు వారు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు మీరు ఏం తింటారు, మీకోసం మేము ఏం ఏర్పాటు చేయాలి, మీరు ఏం కోరుకుంటారు అని వారు నన్ను అడుగుతారు. నేను వారికి చెప్పాల్సిన జవాబు చెప్పినప్పుడు వారు ప్రేమతో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తా ఉంటారు. దేవుని నమ్ముకోవాలంటే, లేకపోతే దేవుడు మన హృదయంలో నివసించాలంటే దేవుడు కోరుకునే కానుక ఎంత ఉంటుందంటారు? నన్ను అడిగే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను వారి దగ్గర నుంచి ఎంత కానుక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే ఎలాంటి ఆహారాన్ని నేను వాళ్ళ ఇంట్లో తినాలనుకుంటున్నాను అని ఎక్స్పెక్టేషన్స్తో వారు నన్ను అడుగుతూ ఉంటారు. అలాగే దేవుడు ఒకవేళ మన ఇంట్లో ఉండాలంటే దేవుడి కొరకు మనం ఏర్పాటు చేయాల్సింది ఏంటి? ఎలాంటి బలులను అర్పించాలి, ఎలాంటి కానుకలను ఏర్పాటు చేయాలి, ఎలాంటి ఆహారము దేవుని కొరకు ఏర్పాటు చేయాలి అంటే, దేవుడికి ఇష్టమైన ఆహారం ఏంటి, దేవుని కోరిక ఏంటి అసలు మన దగ్గర నుంచి అంటే, కీర్తనకారుడు 40వ కీర్తనలో ఈ విధంగా రాస్తున్నాడు. 40వ కీర్తన 6వ వచనంలో, బలులైనను నైవేద్యములైనను నువ్వు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. దేవుడు మన దగ్గర నుంచి బలిని కోరుకోవట్లేదు, లేకపోతే పెద్ద పెద్ద కానుకలు కోరుకోవట్లేదు. ఆయనకు కావాల్సింది వినే చెవులు. ఆయన మాట వినగలిగిన వారు ఆయనకు కావాలి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగితే అంతకంటే మనం ఆయనకి ఇవ్వగలిగిన కానుక ఇంకోట్లేదు. ఆయన చెప్పినట్టుగా భార్య పిల్లల్ని పోషించుకోవడం, ఆయన చెప్పినట్టుగా తల్లిదండ్రులను ప్రేమించడం, ఆయన చెప్పినట్టుగా సమాజంలో వెలుగు వలె జీవించడం, సారము కలిగిన ఉప్పు వలె జీవించడం, వాక్యము వినేవారు ఆయనకి కావాలి. ఆయనకి ఏదో ఇచ్చి ఆయన దగ్గర కొనువారు ఈ భూమి మీద ఎవరూ లేరు. నేను ఆయనకి ఒక రేట్ ఫిక్స్ చేసి ఈ రేట్ వలన ఆయన దగ్గర నుంచి ఏదైనా పలానా వరం పొందుకుందామని నేను కోరుకుంటే అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి లేదు. ఎందుకంటే ఆయనకి మనం ఏమేమన్నా ఇవ్వాలంటే మన తరతరాలు మన జీవితాలను ఆయనకి అప్పగించినా ఆయన ఇచ్చిన వాటికి రుణం మనం తీర్చలేము. కాబట్టి వినే చెవులు కలిగి ఉన్నాం, ఆయన మాట వినేవారమై ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం గమనించినట్లయితే, సజీవ యాగంగా మన శరీరములను దేవుని ఎదుట సమర్పించాలి. దేవుడు కోరుకునేది వినే చెవులు తప్ప మన కానుక కాదు. కానుక ఇవ్వకూడదా? అలా దేవుడు కోరుకునే కానుకనివ్వాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.